మెదక్ జిల్లా చరిత్రను తలుచుకుంటే ఇది కేవలం పరిపాలన ప్రాంతం మాత్రమే కాదు. తెలంగాణ సంస్కృతి, శిల్పకళ, ఆధ్యాత్మికత, వ్యవసాయ సంపదల సమ్మేళనంగా నిలిచిన నేల. పూర్వం ఈ ప్రాంతాన్ని సిద్ధాపూర్గా పిలిచేవారని చారిత్రక సూచనలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో ఇది ఒక ముఖ్య స్థావరంగా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన కోటలు, దేవాలయాలు, చెరువులు ఈ ప్రాంత చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్ర కాలంలో వ్యూహాత్మకంగా ఒక గుట్టపై నిర్మించిన దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవారు. ఈ ప్రాంతం మెతుకు సీమగా ప్రాచుర్యం పొందింది. కోట ముఖద్వారం వద్ద కాకతీయుల రాజలాంఛనమైన 2 తలల గండబేరుండం శిల్పం కనిపిస్తుంది. సహజ భౌగోళిక నిర్మాణాన్ని వినియోగించుకుని నిర్మించిన ఈ కోటలో నీటి సరఫరా కోసం ప్రత్యేక గొట్టాల వ్యవస్థ ఉండేది. కోటలోని 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన శతజ్ఞి ఇప్పటికీ ఆకర్షణగా నిలుస్తోంది. 1830 ప్రాంతంలో కాశీ యాత్రలో భాగంగా ఈ ప్రాంతం గుండా ప్రయాణించిన ఏనుగుల వీరస్వామయ్య తన రచనల్లో మెదక్ ప్రాంత స్థితిగతులను వివరించారు. కృష్ణానది నుండి హైదరాబాద్ వరకు గ్రామాలన్నీ కోటలతో ఉండేవని, అయితే హైదరాబాద్ దాటి గోదావరి దిశగా వెళ్లే ప్రాంతాల్లో అలాంటి కోటలు తక్కువగా ఉండేవని ఆయన పేర్కొన్నారు. చెరువులు విస్తారంగా ఉండడం వల్ల ఈ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలంగా ఉండేదని కూడా వ్రాశారు. మెదక్ జిల్లాకు పూర్వంలో రాజనీడ, గుల్షానాబాద్ అనే పేర్లు కూడా ఉండేవి. చెరువుల ప్రాధాన్యం ఎక్కువగా ఉండడంతో మెతుకు సీమ అనే పేరు స్థిరపడింది. జిల్లాలో 2000కు పైగా చెరువులు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవే ఈ ప్రాంత వ్యవసాయానికి బలంగా నిలిచాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. అప్పటి వరకు పెద్దదిగా ఉన్న మెదక్ జిల్లాను 3గా విభజించారు. సంగారెడ్డి, సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం మెదక్ జిల్లాలో మెదక్, తూఫ్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 20 మండలాలతో జిల్లా పరిపాలన కొనసాగుతుంది. జిల్లా విస్తీర్ణం సుమారు 2786 చదరపు కిలోమీటర్లు. జనాభా దాదాపు 7,67,000 మంది. గ్రామీణ జనాభా 92% పైగా ఉండడం ప్రత్యేకత. అక్షరాస్యత శాతం 56.12. వ్యవసాయం జిల్లాకు ప్రధాన ఆధారం. వరి, చెరకు ప్రధాన పంటలు కాగా అల్లాదుర్గం ప్రాంతంలో ధనియాల సాగు ప్రత్యేక గుర్తింపు పొందింది. రవాణా పరంగా మెదక్ జిల్లా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. జాతీయ రహదారులు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశల్లో జిల్లాను కలుపుతున్నాయి. రైల్వే మార్గం 1886లో ప్రారంభమై సికింద్రాబాద్ నుండి వాడి మార్గంగా ఈ ప్రాంతాన్ని అనుసంధానించింది. ప్రస్తుతం జిల్లాలో 6 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. పర్యాటకంగా మెదక్ జిల్లా విశిష్ట స్థానాన్ని సంపాదించింది. ముఖ్యంగా మెదక్ క్యాథడ్రల్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటి. 1914లో నిర్మాణం ప్రారంభమై 1924లో పూర్తయింది. చార్లెస్ వాకర్ పోస్ట్నేట్ ఆధ్వర్యంలో పనికి ఆహారం పథకంతో నిర్మించబడిన ఈ చర్చ్ గోతిక్ శైలి నిర్మించబడింది. రంగురంగుల అద్దాల కిటికీలు ప్రత్యేక ఆకర్షణ. అలాగే మంజీరా ఉపనదులు సంగమమయ్యే 7 పాయల వనదుర్గ భవానీ టెంపుల్ ప్రసిద్ధ క్షేత్రం. ప్రతి సంవత్సరం జరిగే జాతరకు లక్షలాది భక్తులు హాజరవుతారు. కొల్చారం గ్రామంలో జైన తీర్థంకరుడు పార్శ్వనాథుని విగ్రహం లభించడం ఈ ప్రాంతంలో జైనమత ప్రభావాన్ని తెలియజేస్తుంది. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ అడవి జంతువుల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి. 20వ శతాబ్దం ప్రారంభంలోనే దీనిని శరణాలయంగా ప్రకటించారు. జింకలు, చిరుతలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు వంటి జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ముఖ్య గమ్యం. కొండాపూర్ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలలో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ పురావస్తు సంగ్రహాలయంలో వేలాది పురాతన నాణాలు, శిల్పాలు ప్రదర్శనలో ఉన్నాయి. రోమన్ల కాలానికి చెందిన బంగారు నాణాలు కూడా లభించడం ఈ ప్రాంత వాణిజ్య సంబంధాలను తెలియజేస్తుంది. జిల్లాలో బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం, నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సిద్దిపేట కోటిలింగేశ్వర స్వామి ఆలయం వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇవి తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి ప్రతీకలు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రజలు ఐకమత్యంగా నివసించడం ఈ జిల్లాకు ప్రత్యేకత. విద్యారంగంలో జిల్లాలో 1000కి పైగా పాఠశాలలు ఉన్నాయి. జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు కూడా ఉన్నాయి. వైద్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆయుర్వేద, హోమియో, యునాని ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. పరిశ్రమల పరంగా జిల్లాలో 240కి పైగా ఇండస్ట్రియల్ యూనిట్లు ఉన్నాయి. 32 గనులు కూడా ఉన్నాయి. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. మొత్తంగా మెదక్ జిల్లా చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి సంపద, వ్యవసాయ ప్రాధాన్యం, శిల్పకళ వైభవం కలగలిపిన తెలంగాణకు గర్వకారణం. గత వైభవాన్ని కాపాడుకుంటూనే ఆధునిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఈ జిల్లా రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తుంది.